వర్షాలు వరదలతో ఖరీఫ్ పంటకాలం పూర్తి కాగా ఇప్పుడు పడిన వర్షాలను పుష్కల నీటి వనరులను వినియోగించుకునేలా రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రబీ పంటలైనా ఆదుకోకపోతాయా అనుకుంటూ కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తమకున్న భూమి స్థితిగతులను, నీటి వనరుల లభ్యతను బట్టి రబీలో వేసుకునే పంటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ తెలంగాణ క్రిందకొచ్చే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రబీలో వేసుకోదగ్గ పంటలు, అనువైన రకాల గురించి వివరిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం ఇప్పుడు రబీ సీజన్ ఆరంభమవుతుంది కాబట్టి ఈ రబీ సీజన్లో వేసుకోదగిన పంటలు, వేసుకునే సమయం, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పంటలను ఎంచుకునే ముందు పంట యొక్క స్వభావం, అలాగే పంటను విత్తుకునే సమయం, మనకు ఉండే నీటి లభ్యత, అలాగే మనం వేసుకోవాల్సిన రకాలు, సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మనం పంటలను ఎంచుకొని సరైన సమయంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంది. నేల స్వభావాన్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 2 రకాల నేలలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 50% నేలలు ఎర్ర నేలలు, తర్వాత 25% నేలలు నల్ల నేలలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాధారపు ఎర్ర నేలలో మనం ప్రస్తుత సమయంలో కనుక చూసుకున్నట్లయితే జొన్నలు మరియు ఉలువలను మనం విత్తుకోవచ్చు. అలాగే వర్షాధారపు నల్ల నేలల్లో శనగలు, కుసుమలు, ఆవాలు, ఈ 3 రకాల పంటలను విత్తుకోవచ్చు. ఈ నీటి సౌకర్యం కలిగిన ఎర్ర నేలల్లో మొక్కజొన్న, వేరుశెనగ, పెసర, మినుము, కంది లాంటి పంటలను విత్తుకోవచ్చు. అంటే మనకు నీటి లభ్యత కలిగిన నల్ల నేలను కనుక మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కంది లాంటి పంటలను విత్తుకోవచ్చు. సో అలాగే విత్తే సమయం ఆధారంగా మనం పంటలను ఎంచుకునేటప్పుడు పప్పుధాన్య పంటలైన పెసర, మినుము, కంది ఇలాంటి పంటల్ని మనం అక్టోబర్ మొదటి వారం నుండి చివరి వారంలో విత్తుకోవాలి. ఈ మొక్కజొన్న, వేరుశెనగ లాంటి పంటల్ని ఈ అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ 15 వరకు కూడా విత్తుకోవచ్చు. నవంబర్ 15 తర్వాత విత్తితే పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నూనె గింజ పంటలైన కుసుమలు, ఆవాలు, ఈ పొద్దుతిరుగుడు లాంటి పంటలను కూడా అక్టోబర్ చివరి వారంలోపు కంప్లీట్ చేసుకోవాలి. శనగలో మనకి JG11, NBG3 అనే రకాలు మనకి ఈ రబీ పంట కాలానికి అనువైన రకాలు. సో ముఖ్యంగా ఎకరానికి 30 కేజీల విత్తనం అవసరం. విత్తన శుద్ధి కనుక మనం చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి ఒక 3 గ్రాముల కార్బనిజంను పట్టించి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఒక కిలో విత్తనానికి ఒక 5 ml ఇమిడాక్లోప్రిడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ముందు ఫంగిసైడ్తో విత్తన శుద్ధి చేసిన తర్వాత ఈ పురుగు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మనము ఈ రైజోబియం అనే బ్యాక్టీరియాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. పెసర పంటలో అయితే రబీ పంట కాలానికి అనువైన రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే WGG42 అండ్ WGG37 అనే రకాలు అనువైనవి. ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరం. సో ఇందులో కూడా విత్తన శుద్ధికి ముందు కార్బనిజం అనే మందు తీసుకొని విత్తన శుద్ధి చేసిన తర్వాత ఇమిడాక్లోప్రిడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మినుములో కనుక రకాలను కనుక మనం చూసినట్లయితే PU31 అనే రకం, LBG752, LBG645 అనే రకాలు రబీ పంట కాలానికి అనువైన రకాలు. మొక్కజొన్నలో కనుక DHM 111, 117, దాంతోపాటు ఈ కరీంనగర్ మొక్క 1, కరీంనగర్ మొక్క 2 అనే రకాలు అనువైనవి. ఈ ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం. అలాగే వేరుశెనగ పంట కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రబీ పంట కాలానికి K6, K9 అనే రకాలు అనువైనవి. ఇవి ఎకరానికి 60 నుంచి 75 కిలోల విత్తనం అవసరం. సో ఇక్కడ విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు మాత్రం మనం 1 కిలో విత్తనానికి 1 గ్రాము ట్రిబికొనజోల్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ml ఇమిడాక్లోప్రిడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. మనకున్న సమయం ఆధారంగా మనం పంటలను ఎంచుకొని విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకోవచ్చు.